నిన్నేమో గుండె మీద గొడవ మన మాస్క్ మ్యాన్ అన్నయ్యను ఇవన్నీ అన్నీతో. ఈరోజు వచ్చేసరికి బాత్రూంలో షాంపూల మీద వాటి మీద గొడవ. ఇంకా రేపు పొద్దున్న ఇంక దేని మీద అవుతాయో, ఇంకా డైపర్ల మీద గొడవ అవుతాయో. ఇంకా డైపర్లు ఎలాగ ఉండవు కాబట్టి ఇలా సిల్లీ థింగ్స్ మీద గొడవలు అవుతున్నాయి. బట్ ఎండ్ ఆఫ్ ద డే మనకి గొడవ కామను, గొడవ ఇంపార్టెంట్. సో గొడవని స్కోప్ లేకపోయినా క్రియేట్ చేసిన సంజన గారిని ముందు అప్రిషియేట్ చేయాలి. మీరు ఆవేశపడిపోయింది అంత తిట్టకండి. ఇక్కడ ఏమిరా నువ్వు సంజన ఈ విషయంలో సంజనని అప్రిషియేట్ చేస్తున్నావు అంటే కాదు. బట్ అట్లీస్ట్ చాలా బోర్గా సాగుతుంది లైవ్ చూసిన వాళ్ళకి అది దరిద్రం అర్థమవుతుంది. ఓ పక్క నిద్ర లేకపోయినా రాత్రి మిడ్నైట్ అప్లోడ్ అయ్యి పడుకునేసరికి 5, మళ్ళీ 9 లేసి ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ప్యారల్గా చూస్తే ఎక్సైట్మెంట్ అన్నమాట. ఏదైనా నామినేషన్ కదా, ఏమైనా జరుగుతుందా, త్వరగా పెట్టేస్తారంటే బిగ్ బాస్ మై యాజ్ ఎక్స్పెక్టెడ్ త్వరగా పెట్టట్లేదు. దాని ముందు ఈ గొడవలు వేస్తున్నారు. సో ఇదేదో గట్టిగా వెళ్ళేటట్టుంది. సో లైవ్ మెయిన్ ఎపిసోడ్ కంపల్సరీగా సింక్లో ఉంటుంది. సో ఓవరాల్గా పాయింట్ ఏంటంటే ఈ ఎంటైర్ గొడవలో అంటే ఇది ప్రోమోకి కూడా కోరిలేట్ చేద్దాం. ప్రోమో 2కి కూడా. ప్రోమో 2లో మిగిలిన 2 పెద్ద ఇన్సిడెంట్లు, అది పెద్ద ఇన్సిడెంట్లు కాదు. ఒకవేళ లైవ్లో ఇంకా డీటెయిల్గా చూపిస్తే మాట్లాడదాం. సంజన వర్సెస్ ఫ్లోరా సైని ఆర్ సంజన వర్సెస్ పవన్ కళ్యాణ్, ఎవరిది రైట్ ఎవరు రాంగ్ కామెంట్ గారు. నేను క్లియర్గా చెప్తా. మరి అంత అక్కడ చాలా ల్యాగస్య ఇంకోటి ఏదో ఉంటుంది, మనకు సంస్కృతం రాదు, అంత జరిగింది. అల్ట్రా ప్రో మ్యాక్స్ ల్యాగ్లో జరిగింది. కానీ మీరు ఒకటి గమనించారో లేదో, లైవ్ చూసిన వాళ్ళు చెప్పండి, లైవ్ చూడలేనో చెప్తా. సంజన గారు స్కోప్ లేదు, క్రియేట్ చేశారు, అప్రిషియేట్ చేయాలి. అక్కడ స్కోప్ లేకపోయినా చాలామంది స్కోప్ వచ్చి క్రియేట్ చేసుకుంటున్నారు అనమాట. బర్నీ గారు, మళ్ళీ బర్నీ గారు ఫ్యాన్స్ హట్ అయిపోయాను. కానీ నాకు అలా అనిపించింది. బర్నీ గారు కానీ, శ్రీజ కానీ, రితు చౌదరి కానీ అందరూ వచ్చారు. అమ్మా కంటెంట్ వచ్చింది, ఏదోటి చేద్దాం అని చెప్పి. సో కొన్ని ఏమంటారు ఓవర్లాప్ అంటారు కదా, అలా అయిపోయి పవన్ కళ్యాణ్ నాకు బాగా నచ్చాడు. ప్రాపర్గా ఒక స్టాండ్ తీసుకున్నాడు. వాకల్గా వీక్గా ఉన్నాడు, వెర్బల్గా వీక్గా ఉన్నాడని మనం అగ్ని పరీక్షలో చాలాసార్లు అన్నాం కదా. ఈరోజు ప్రూవ్ చేసుకున్నాడు. నేను వర్బల్గా వీక్ కాదు, ఆర్గ్యుమెంట్ స్కిల్స్ నాకు లేక కాదు, టైం వచ్చినప్పుడు దేకో మేరే హీరోయిజం అని చెప్తున్నాడు, చూపించాడు. మాట్లాడదాం. సో వీడియో చూసే ముందు లైక్ చేసి చూడండి. ఎక్కువ ల్యాగ్ అయితే ఉండదు. యాజ్ ఇట్ ఈస్గా డిటో డైలాగులు అయితే చెప్పను, నా ఎమోషన్ చెప్తా. సిచ్యువేషన్ ఏం జరిగింది దానిపైన నా స్పందన, మీ ప్రతిస్పందన కామెంట్ చేయండి. సో లైక్, కామెంట్, సబ్స్క్రైబ్. ఇన్స్టాగ్రామ్ మై రివ్యూస్ అఫీషియల్ ఫాలో అయ్యండి. లీక్లు అన్నీ వస్తాయి. నామినేషన్ లిస్ట్ కూడా చెప్పేసాను ఆల్రెడీ. సో ఇలాంటి అప్డేట్లు కూడా చాలా వస్తాయి. కావాలంటే ఇంకోసారి చెప్పమని చెప్తా. హ్యామర్ టాస్క్ ఒక పేర్ని సెలెక్ట్ చేసుకుని అందులో ఒకళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి. ఈ టాస్క్ ఓన్లీ ఫర్ టెనెంట్లకే. లాస్ట్లో ట్విస్ట్ కామనర్లో ఒకళ్ళు సెలెక్ట్ చేస్తారు. కామనర్లో ఓన్లీ డిమాండ్ పవన్, సెలబ్రిటీస్లో ఎక్సెప్ట్ బర్నీ గారు అందరు నామినేషన్లో ఉన్నారు. సో ఓవరాల్గా 9 మంది నామినేషన్లో ఉన్నారు. నేనేమనుకున్నానంటే సంజన గారు అస్సాం అయిపోతారేమో అని అనుకున్నా. ఎందుకంటే నేను నైట్ చాలా మిడ్ నైట్ గుసగుసలంతా ఆమె మరీ హెడేక్ వచ్చింది. ఆ ఎఫెక్ట్ ఏందో కానీ నాకు హెడేక్ నుంచి బాడీకి రిఫ్లెక్ట్ అయ్యి బాడీ పెయిన్స్ వచ్చాయి. కానీ ఇలా యాటిట్యూడ్తో ఉన్న పర్సన్, పొగరు, ఇంకా చెప్పాలంటే రిచ్ అని ఒక ఫీలింగ్ ఉండి కొట్టుకుంటారు చూసారా, ఇలాంటి పర్సన్ ఉండాలి. ఉంటే ఓ 2-3 వారాలు ఉంటే మంచి కంటెంట్ వస్తుంది. సో అస్సాం ట్రైన్కి ఎక్కువ ఛాన్స్ సుమన్ శెట్టికి ఉంది. దాని తర్వాత ఫ్లోరా సైనికి ఇప్పుడు సింపతి యాడ్ అయింది కాబట్టి సుమన్ శెట్టి గారు అసలు ఉన్నారో లేరో కూడా తెలియట్లేదు కాబట్టి ఆయన అస్సాం అయిపోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. గొడవకు వచ్చేసరికి సింపుల్, అసలు అది పెద్ద మ్యాటరే కాదు. బట్ ఆల్రెడీ కంప్లైంట్లు వస్తున్నాయి రిగార్డింగ్ బాత్రూమ్. ఈ టెనెంట్లు, ఓనర్లు కాన్సెప్ట్లు, ఓనర్లకు ఎలాగో గేమ్ అర్థమై సావట్లేదు. ఒక్కడు కూడా ఒక పేజీలో ఉండట్లే. అందరూ కలిసి ఒక్కొక్కడు చెప్తాడు. మాస్క్ మ్యాన్ ఒకటి చెప్తాడు, మనీష్ ఒకటి చెప్తాడు, శ్రీజ ఒకటి చెప్తుంది, ప్రియా ఒకటి చెప్తుంది. సో వాళ్ళకి గొడవైంది. చాలా ఆ డిస్కషన్ అయింది. అది ఎందుకు చెప్పట్లేదంటే మెయిన్ ఎపిసోడ్లో చూపిస్తారేమో అని చెప్పట్లేదు. చివరికి అంతా కలిపి ఒక ఒప్పందం మీద వచ్చారు. నాకు నమ్మకం లేదు వాళ్ళు మళ్ళీ గొడవలు ఆడుకుంటారు. బట్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే బాగా సర్వీస్ చేసిన వాళ్ళకి ఇంప్రెస్ చేస్తే ఏదో చిన్నది పెడుతున్నారు. లైక్ కాఫీ లాంటిదో, లేకపోతే చిన్న దోశ లాంటిదో, లేకపోతే చేసిన బంగాళదుంప కూర లాంటిదో అలాంటివి ఇస్తున్నారు, ఫ్రూట్స్ లాంటివి. బట్ ఆశా సైని గారికి ఫ్లోరా సైని గారికి ఇద్దాం అనుకుంటే వాళ్ళ హ్యాండ్స్ రేస్ చేశాడు. లైక్ అక్కడ బాత్రూమ్ దగ్గర సరిగ్గా లేదు, బాత్రూంలోని నీరు వంపేసి వచ్చేస్తున్నారు, బకెట్లో వాటర్ ఉంచేసి వచ్చేస్తున్నారు, కొన్ని సామాన్లు అక్కడే పెట్టేసి వచ్చేస్తున్నారు, కండిషనర్లు, షాంపూలు అని చెప్పి. అప్పుడు వాళ్ళందరికీ తెలుసు, పవన్ కళ్యాణ్ కూడా తెలుసు. పవన్ కళ్యాణ్ మానిటర్ కాబట్టి. ఎందుకంటే ఫ్లోరా సైని గారు చాలా కష్టపడుతున్నారంటే, బాగా చేస్తున్నారంట. కానీ వెళ్ళిన వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కదా సరిగ్గా ఉంచట్లేదు. అందులో ఎక్కువ కల్ప్రిట్ సంజన గారు. సో సేమ్ సీను ఇది ఎందుకు మీకు చెప్తున్నానంటే మీరు గుర్తుంచుకోండి. సేమ్ సీన్ రిపీట్ జరిగింది. ఇప్పుడు ఏందిరా అంటే ఆమె వస్తువులు కామన్ వస్తువులు అని చెప్తున్నారు. ఆమె లైక్ షాంపూ కానీ కండిషనర్ కానీ వాళ్ళకి మార్కెటింగ్లా ఉంది. ఆమె అక్కడ ఉంచేస్తున్నారంట. సో ఆల్రెడీ పవన్ కళ్యాణ్ చెప్పారు కాబట్టి ఫ్లోరా సైని గారు వెళ్ళి ఆమెకి చెప్పారు హిందీలోని. ఆమె అంత హార్ష్గా చెప్పలేదు. మేబీ లైవ్లో చూపించలేదు, మెయిన్ ఎపిసోడ్లో చూపిస్తారేమో.
చెప్తే ఈమె దేకో మీరు హీరోయిజం అన్నట్టు ఇంక మొదలుపెట్టారన్నమాట. నేను సర్వెంట్ కాదు, ఇది కాదు, ఇలా ఏవేవో మాట్లాడుకున్నారు ఇద్దరు. మాట్లాడుకున్న తర్వాత నేను తీయను అని చెప్పి ఫ్లాగ్ రేస్ చేశారు. అక్కడ అదిడా మొదలైంది గొడవ. అప్పుడు ఈమె ఉనికిపోయారు. ఉనికిపోగానే అప్పుడు మనం ఒక్కడొచ్చాడు. ఎవరు? మన మహేష్ బాబు. ఎవరు? మన మాస్క్ మ్యాన్. ఆ పోస్టర్ పెట్టాను ఇన్స్టాగ్రామ్లో, చూడండి, మంచి ఫన్నీగా ఉంటుంది. ఫ్లోరా సైని గారు నిజంగానే ఉనికిపోయారు, చెయ్యిలు ఉనికిపోయి. తర్వాత పవన్ కళ్యాణ్కి వచ్చి మొత్తం అంతా చెప్తే పవన్ కళ్యాణ్ దా నేను మాట్లాడతాను చెప్పేస్తే పవన్ కళ్యాణ్ కూడా దొబ్బదు అక్కడ. అది హైలైట్. ఏంటి ఈయన మానిటరు, ఈయన చాలా డీటెయిల్డ్గా చాలా సెన్సిబుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట సంజన గారికి పవన్ కళ్యాణ్. ఇక్కడ ఏదైనా ఎఫెక్ట్ అయితే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది నేను మానిటర్ని, తర్వాత ఎఫెక్ట్ అయ్యేది ఆమె, తర్వాత దీనివల్ల హౌస్ హార్మనీ దెబ్బతింటుంది. మీకు అది ఎందుకు అర్థం కావట్లేదు. సో అది కామన్ వస్తువులైనా ఏ వస్తువులైనా మీరు ఆ లోపల పెట్టకండి. అండ్ డోర్ తీయగానే పక్కన ఒకటి ఉందన్నమాట, అక్కడ పెట్టకండి, దాన్ని సెపరేట్గా పెట్టింది అని చాలా సింపుల్గా, అవేం పెద్ద రాకెట్ సైన్స్ కాదు, చాలా వివరంగా చెప్తే ఆమె ఏమంటారంటే అందులో తప్పేముంది, అది కామనే కదా, కామన్ అందరికీ కామనే కదా, ఇలా అడ్డంగా వాదిస్తున్నారన్నమాట. బేసిక్ కామన్ సెన్స్ ఏంటంటే బాత్రూమ్ ఎథిక్స్ అంటారు. ఓసిడి ఉన్న వాళ్ళకి అర్థం అవుతుంది. మీరు 100 సామాన్లు పట్టుకెళ్ళండి బాత్రూమ్కి వెళ్ళాడు, ఎండ్ ఆఫ్ ద డే మీరు బాత్రూమ్ నుంచి వచ్చేసరికి 100 సామాన్లు పట్టుకొచ్చేసి క్లీన్ చేసి రావాలి. మినిమం జస్ట్ బకెట్లో వాటర్ అంతా ఫిల్ ఉంటే సగంలో వదిలేయకూడదు ఆ నొరగలతో బయట. అది మినిమమ్ మేనర్స్, అది పంపేసి రావాలి. అవన్నీ చేయకుండా అవి కామన్ వస్తువులు నేను ఎందుకు తేవాలి, అది అందరూ వాడుకుంటారు కదా, వాడుకోకపోయినా కూడా అది కామన్ వస్తువులు కదా, బిగ్ బాస్ లేని బాధ నీకెందుకు అని చెప్పి ఆమె అక్కడే ఉంచుతా అంటారు. తర్వాత చాలాసేపు ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మళ్ళీ తీస్తారు. తర్వాత 2-3 పర్సన్లు వచ్చి దాని మీద డిస్కషన్ పెట్టేసరికి ఆమెకి ఇగో హట్టే మళ్ళీ లోపల పెడతారు, నేను తీనంటారు. తర్వాత పవన్ కళ్యాణ్ ఎన్నిసార్లు చెప్పినా మిగిలిన హౌస్మేట్స్ అందరూ వచ్చేస్తారు కంటెంట్ కోసం, అయినా చెప్పినా తీనంటారు, నేను తీయను అక్కడే ఉంచుతాను అంటారు. అప్పుడు పవన్ కళ్యాణ్ ఒక గట్టిగా మాట్లాడతారు, మీరు తీయకపోతే ఆడవాళ్ళకి బాత్రూమ్ నేను అలౌ చేయను అని గట్టిగా డెసిషన్ తీసుకుని అక్కడ నాకు నచ్చింది. డెసిషన్ మేకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అయినా కూడా ఈ మిగో ఎక్కడ ట్రిగ్గర్ అయిందిరా అంటే క్లియర్గా చెప్తుంది, పవన్ కళ్యాణ్ ఆమెకి సపోర్ట్ చేస్తున్నాడు, హౌస్ అంతా ఆమెకే సపోర్ట్ చేస్తున్నారు, నన్ను ఎవరో సపోర్ట్ చేయట్లేదు, అది పెద్ద గ్రేవ్ మిస్టేక్ ఏంటి అంటున్నారు తప్ప బేసిక్ కామన్ సెన్స్ గురించి మర్చిపోయారు. మేబీ శ్రీజ గారు వచ్చేసి ఇది కంటెంట్ కోసం చేస్తే వదిలేయండి అంటే ఆమె ట్రిగ్గర్ అయ్యి సచ్చేసి చీప్ అని చెప్పి అంటారు. అది చీప్ శ్రీజ అని అన్నారో చీప్ కామెంట్ అన్నారో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో వదిలేశారు. తర్వాత వీళ్ళిద్దరూ జుత్తులు అయితే పట్టుకోలేదు కానీ మంచి కాన్ఫరెంటేషన్ అయితే జరిగింది, చండాలమైన కుళాయి గొడవలు. సో చీప్ అని నేను నిన్నలేదు, ఇట్స్ చీప్ కామెంట్ అన్నాను అంటే అది మీరు నాకు చెప్పాలి కదా, మేము చీప్ అనిపించుకోవడానికి ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం, వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చాను ఆమె వర్షన్. ఆమె నేను కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను, కంటెంట్ కోసం వస్తున్నాను, నువ్వు కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను అని చెప్పి ఇవే గొడవలు. అక్కడ మ్యాటర్ ఏంటంటే అందరూ కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు, వచ్చి ఎవడు ఇక్కడ వచ్చి చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. కాకపోతే ఇక్కడ సంజన గారిని ఎప్రిషియేట్ చేయాల్సిందే, డల్గా సాగుతున్న దానికి కంటెంట్ అయితే క్రియేట్ చేశారు. బట్ ఎంటైర్ సినారియోలో ఆమె తప్పు. ఎందుకురా అంటే ఓ మానిటర్ని కాసేపు పక్కన పెడితే వచ్చిన హౌస్మేట్స్ అందరూ రాంగ్ అని చెప్తున్నారు. అక్కడ ఉన్న లేడీస్ మాకు ఇబ్బంది కలుగుతుందని చెప్పినా కూడా ఆమె లోపల పెట్టారు. ఇవన్నీ వద్దు, దీనికి హెడ్ ఎవరు, దీనికి మానిటర్ అంటే ఏంటి, మానిటర్ అంటే ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక వాల్యూ ఉంటుంది కదా, ఆ మానిటర్ చెప్పింది కూడా దొబ్బకపోతే అంత యారగెంట్ బిహేవియర్, అంత రెక్లెస్ బిహేవియర్ కరెక్ట్ కాదు కదా. బయట మీరు ఎంత సిల్వర్ స్పూను గోల్డెన్ స్పూన్ అయినా అది దొబ్బదు, హౌస్లోకి వచ్చేసరికి అందరూ సమానమే. అదే కదా మెయిన్ ప్రైమరీ తంబ్రులు. మీరు దాన్ని బ్రేక్ చేసి ఇది అంటే ఎలాగా, లాస్ట్కి ఓకే అని చెప్పి ఒప్పుకొని దాని ఆమె బిహేవియర్ తాలూకా అవుట్పుట్ ఎందుకు అలా వచ్చిందని చెప్తారంటే బర్నీకిను మాస్క్ మ్యాన్కి, నా మీద ఎవరైనా అరిస్తే నేను తీసుకోను, నేను అరుస్తాను, నా మీద బాసిజం చూపిస్తే నేను బాసిజం చూపిస్తాను, నాకు అలా అనిపించింది అందుకే చేశాను. ఇప్పుడు మీరు ప్రేమగా చెప్పండి 100 పనులైనా చేస్తాను. బేసిక్గా ఒకవేళ నిజంగా బాసిజం చేస్తే అప్పుడు మాట్లాడుకోవచ్చు, కానీ ఇక్కడ బాసిజం చేయలేదు. ఆశా సైని, ఫ్లోరా సైని గారు అయినా కానీ పవన్ కళ్యాణ్ అయినా బాసిజం చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ మానిటర్ అనేవాడు బాసిజం చేసినా కూడా తప్పలేదు, ఓకేనా, అది వాళ్ళ మెంటాలిటీల ప్రకారం ఉంటుంది. అయినా పవన్ కళ్యాణ్ బాసిజం చేయలేదు, చాలా నీట్గా అట్టుపండు తొక్క తీసి నోట్లో పెట్టినట్టు చెప్పినా కూడా ఏమి బాసిజం చేసి మళ్ళీ హిపోక్రైట్లకు బాసిజం గురించి లెక్చర్లు ఇస్తున్నారు. అది నాకు అసలు నచ్చలేదు. బట్ ఈ కంటెంట్ వల్ల మన తెలుగు ప్రజలు కొంచెం బుర్ర వాడితే ఇలాంటి వాళ్ళు ఉంటే కొంచెం నాయిస్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఓట్లు పడతాయి అనుకుంటున్నాను. సుమన్ శెట్టి గారు ఎలాగో ఉండట్లేదు కాబట్టి ఆయనకి హై ఛాన్స్ అనిపిస్తుంది ఈ ఇన్సిడెంట్ వల్ల. ఎందుకంటే ఈరోజు నడుస్తుంది చల్తాహే, అండ్ ఆమె కూడా కొంచెం సింపతి వర్కౌట్ అవుతుంది కదా ఎవరికి, మన ఫ్లోరా సైని గారికి. అదిడే మ్యాటర్, ఇదే జరిగింది. దీనిపైన మీ స్పందన ఏంటో చెప్పండి. ఇందులో నేను ఒకటి అబ్జర్వ్ చేశాను, ప్రతి ఇష్యూ వచ్చినప్పుడల్లా బర్నీ గారు పెద్ద మనిషిలో వచ్చి ఏదో సార్ట్అవుట్ చేద్దామని చెప్పి మంచిగా చెప్తున్నారు. తర్వాత వీళ్ళందరినీ ఒక దగ్గర గ్యాదర్ చేసి మానిటర్ తాలూకా ప్రాముఖ్యత ఒక ఎస్సే రైటింగ్ ఇంత రాసి చెప్పారు, వెరీ గుడ్. కానీ ఈయన దగ్గరికి వచ్చేసరికి ఈయన ఎలా యాంగర్ మేనేజ్మెంట్ ఇష్యూని ఎలా కంట్రోల్ చేసుకుంటాడు,
ఇలాంటి సిచ్యువేషన్లో ఒకవేళ ఈయన ఉంటే ఎలా బిహేవ్ చేస్తారని నాకు ఈగర్గా వెయిట్ చేయాలి ఉంది. ఎందుకంటే అందరికీ సలహాలు అయితే బాగానే ఇస్తున్నాడు పెద్ద మనిషిగా, చెప్పడం ఈజీ. మళ్ళీ చెప్తున్నాను, ప్రీచింగ్ ఈజ్ వెరీ ఈజీ. ఈయన దగ్గరికి వచ్చేసరికి నేను నెగిటివ్ ఆస్పెక్ట్లో చెప్పలేదు, జస్ట్ వాంటెడ్ టు సీ మాట. ఈయన దగ్గరికి వస్తే ఈయన ఎలా హ్యాండిల్ చేస్తాడో అనే విషయం మాత్రం నాకైతే చాలా ఆసక్తిగా ఉంది. ఎందుకంటే ప్రతిసారి ఈయన పెద్ద రైడ్లో వెళ్తున్నాడు, చూడాలి. మాస్క్ మ్యాన్ మాస్క్ మ్యాన్ ఎలా పక్కన పెట్టద్దో, ఈయన మాత్రం వెళ్తున్నాడో నేను అది అబ్జర్వ్ చేశాను. అంతమంది అబ్జర్వ్ చేశారు లేదు చెప్పండి. ఇది జరిగింది. ఇంకా ప్రోమోలో అంటారా మిగిలిన ముక్క, రాము రాథోడ్ దగ్గరికి వెళ్ళి ఆ శ్రీజాను శ్రేయ అంటే శ్రేయాకి శ్రీజాకి నేను కన్ఫ్యూజ్ అయిపోతున్నా. శ్రీజాను ప్రియ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఫుడ్ తింటానంటే మనోడు ఒప్పుకోడు. ఇది రెండు విధాలుగా చూసుకోవాలి. ఒకటి ఏంటంటే బిగ్ బాస్ చాలా క్లియర్గా చెప్పేశారు ఎవరి ఫుడ్ వాళ్ళదని. మనోడు భయపడి మళ్ళీ రూల్ బ్రేక్ చేస్తే ఆల్రెడీ వాళ్ళు దరిద్రంలో ఉన్నారు కాబట్టి మళ్ళీ వీళ్ళకి ఏం బొక్క పెడతారో అని చెప్పి మనోడు తినకూడదు అన్నాడు. నాకు ఆ విషయంలో నాకు రాంగ్ అనిపించలేదు. వీళ్ళకి ఎక్కడ కాలిందిరా అంటే, అరే అన్ని రిస్ట్రిక్షన్లు ఉన్నా కూడా మేము మీకు ఇంప్రెస్ చేస్తే మేము మీకు ఫ్రూట్స్ ఇస్తున్నాం, కాఫీ ఇస్తున్నాం, హాట్ వాటర్ ఇస్తున్నాం, కర్రీ ఇస్తున్నాం, మీరు వచ్చేసరికి నాతో ఎలా హార్ష్గా ఉంటారో వాళ్ళు ఫీల్ అయ్యారు. ఇందులో ఎవరిది తప్పేం లేదు. బట్ స్ట్రైట్ అవే రాము రాథోడ్తో తప్పు అంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే రాము రాథోడ్ కన్సర్న్ నాకు అర్థమైంది. ఎందుకంటే వాళ్ళు దరిద్రంలో ఉన్నారు, ఇంకో దరిద్రం మళ్ళీ వాళ్ళు భరించలేరు. ఎందుకంటే లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, మన ఎండలో మధ్యాహ్నం స్విమ్మింగ్ పూల్ దగ్గర చిన్న ట్యాప్లా పెడితే గొడ్డులాగా 3 గంటలు బట్టలు ఉతుకుతాడు, ఇంకా ఉతుకుతున్నాడు. సో వాళ్ళ బాధ వాళ్ళది, వాళ్ళ కష్టం వాళ్ళది కదా. సో వాళ్ళ కన్సర్న్ కూడా మనం అర్థం చేసుకోవాలి కదా. అది దీనిపైన ఈ సిచ్యువేషన్ మన స్పందన. అండ్ తనూజది ఆ మాస్క్ మీద పెద్ద డిస్కస్ చేసే పాయింట్ కూడా కాదు, లైవ్లో చూద్దాం. సో ఓవరాల్గా జరిగింది ఇది. యాక్చువల్గా మార్నింగ్ ఇంకోటి జరిగింది అన్నమాట. వీళ్ళు కామనర్లు కొట్టేసుకుంటున్నారు, కాన్సెప్ట్ అర్థం కాక చాలా ల్యాగ్ జరిగి ఒక కంక్లూజన్కి అయితే వచ్చారు. బట్ లైక్ ఏంటంటే మనము ఫెసిలిటీస్ వాళ్ళకి ఇవ్వకూడదు. వాటర్ వరకు ఓకే కానీ, ఫ్రూట్స్ వరకు ఓకే కానీ, ఈ పాలు ఇవ్వడాలు, కాఫీ ఇవ్వడాలు, కర్రీలు ఇవ్వడాలు అయితే ఇవ్వకూడదు అని అనుకుంటున్నారు. వీళ్ళు ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తారో చూద్దాం. ఓవరాల్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు జరిగింది ఇదే. కాసేపట్లో నామినేషన్ ప్రక్రియ టాస్క్ అవుతుంది, హ్యామర్ టాస్క్. చూడండి, ఆస్వాదించండి, నామినేషన్ ఎంజాయ్ చేయండి. ఈ వీడియోని మాత్రం లైక్ చేయండి. ఎలా అనిపించింది ఈ బాత్రూమ్ గొడవలో చెప్పండి. సభకు నమస్కారం, ధన్యవాదాలు.